రోహిణి అయితే ఇంకా అన్ని విధాలుగా ఇరుక్కుంటుంది. ఇంకా బాలు, మీనా అయితే తన గురించి మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత తను అసలు ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది తన నోటితోనే చెప్పించాలి, అది కూడా ప్రభావతికి తెలిసేలా అన్నట్టుగా ఇంక మలేషియా ప్లాన్ అయితే చేస్తారు. ఇంకా మలేషియా ప్లాన్లో అయితే ఇంకా శృతి కూడా అయితే నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, రోహిణి దగ్గర కూడా ఉంది అంటే, ఇంకా మీనా అయితే నా దగ్గర లేదు కదా అంటే, నీకు నాకు చదువు రాదు కదా, మనల్ని ఎలాగెలాగా వీళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదాంలే అన్నట్టుగా. ఇంకా రోహిణి అయితే ఇప్పుడు కానీ మలేషియాకి కానీ వెళ్ళాను అంటే ఇంకా అక్కడ నాకు ఎవరు లేరు అన్న విషయం బయటపడిపోతుంది. ఇప్పుడు ఉన్న మా సమస్యల కంటే ఇంకా పెద్ద సమస్య అవుతుంది నాకు అన్నట్టుగా ఇంకా రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది. ఇంకా ఆ ప్లాన్లో భాగంగానే అత్తయ్యని కానీ పడగొట్టాము అంటే ఇంక ఎవరు మలేషియా ప్లాన్ అయితే అనరు అని చెప్పి అన్నట్టుగా ఇంకా హాల్లో కొంచెం నూనె అయితే పోసి ప్రభావతిని అయితే పడిపోయేలా చేస్తుంది. ఇంక అలా పడిపోవడంతో తనకి వెనక బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పని హాస్పిటల్లో ఉండాలి, 3 నెలల దాకా బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పని డాక్టర్ల చేత చెప్పిస్తుంది. ఇది కూడా ఇంక బాలు, మీనాకైతే ఏంటి అమ్మకి నిన్న మొన్నటి దాకా ఎంతమంది మీద అరిచినా ఏం జరగని అమ్మకి మలేషియా ట్రిప్ అనంగానే ఇలా ఎందుకు జరిగింది అని బాలు అంటాడు. ఈ బాలు నన్ను వదిలేలా లేడు అన్నట్టుగా ఇంకా అని అంటుంది. ఇంకా బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, ఏంటి మమ్మీ నీ వియ్యంకుడిని చూడాలని చెప్పని నీకు లేదా, అయినా ఇలా ఎలా పడిపోయావు నువ్వు, అయినా నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, నువ్వు అంతగా అరిచుంటే అది కూడా నిన్ను తాకుండా ఉండుండేది కదా అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, రే నేను నొప్పులతో బాధపడుతుంటే నువ్వు వచ్చి నన్ను మళ్ళీ ఎటకారం మాట్లాడుతుంటావా, నేను పడ్డ బాధ కంటే నీ మాటలతోనే నన్ను చంపేలా ఉన్నావురా నువ్వు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా మీనా అయితే వదిలేయండి తనకి బాగాలేదు కదా అన్నట్టుగా చెప్తుంది. ఇంకా బాలు అయితే రోహిణికి చెప్తాడు, నువ్వు ఎన్నో ప్లాన్లు చేస్తున్నావు, నీ బండారం ఏందో అందరికీ తెలిసేలా నేను చేస్తాను అంటే ఇంకా రోహిణికి బాలుకి అయితే మధ్య ఇంకా మాటల యుద్ధమే జరుగుతుంది. నువ్వు నా గురించి నువ్వు చెప్పాలి ఇంట్లో వాళ్ళకి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, అది నీ వల్ల కాదు అని చెప్పనని ఇంకంటుంది. ఇంకా మీనా అయితే మా ఆయన వల్ల కాదు కదా, నీ నోటితోనే నీ గురించి మొత్తం నిజం నేను బయట పెట్టేలా చేస్తాను అని చెప్పనని ఇంకా మీనాకి మా రోహిణికి అయితే అంటుంది. ఏంటి మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నా గురించి ఏదో చెప్పేసి ఇంట్లో నుంచి నన్ను పంపించేసి మనోజ్ జీవితంలో నుంచి నన్ను తొలగించి నీ చెల్లెల్ని ఏమన్నా మనోజ్కి చేసుకోవాలని అనుకుంటున్నావా అని చెప్పనని మీనానైతే అంటుంది.